మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు మంగళగిరిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు కాళికామాత గుడి వద్ద నుండి ప్రారంభమై అంబేద్కర్ బొమ్మ సెంటర్ మీదుగా బంగ్లా వరకు చేరుకుని తిరిగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మిద్దె సెంటర్ మీదుగా సీతారామ కోవెల వరకు జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్ నినాదాలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ, మంగళగిరి పట్టణ బీజేపీ అధ్యక్షులు దామర్ల నాగేశ్వరరావు, పంచుమర్తి ప్రసాద్, చిన్న, పడమట రాధాకృష్ణ యోగి, కాండ్రు భానుకిషోర్, మునగపాటి వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, ఛత్రపతి శివాజీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క 395వ జయంతిని మంగళగిరి పట్టణంలో అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అభిమానులు, హిందూ బంధువులు అందరూ కూడా రావడం ఎంతో సంతోషకరంగా ఇది మొట్టమొదటిసారిగా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా రానున్న రోజుల్లో ఇంకా ఘనంగా చేసేటువంటి మంగళగిరి పర్వతంలో కూడా భారీగా మొట్టమొదటిసారిగా శివాజీ యొక్క శోభయాత్ర నిర్వహిస్తున్నాము. మరి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క హిందూ బంధువులందరూ ఆ రోజుల్లో మరి కొంతమంది నవాబులు పాక మాన ప్రాణాలతో చాలా చెలగాటమాడుతున్న రోజుల్లో హిందువుల యొక్క మనోభావాలు కాపాడిన ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు ఛత్రపతి శివాజీ గారికి. హిందూ ధర్మ పరిరక్షణకై, హిందూ సామ్రాజ్య స్థాపనకై 16వ శతాబ్దంలో నిరంతరం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. తను జీవించింది 50 సంవత్సరాలు అయినప్పటికీ 27 సంవత్సరాలు యుద్ధంలోనే గడిపాడు. ఆ రోజుల్లో 1200 కిలోమీటర్ల మేర 300 కోటలను స్వాధించి మరి మొఘలాయులపై, సుల్తానులపై నిరంతరం పోరాటాలు సర్పి హిందువుల పట్ల, మరి ఇతర మతాల పట్ల చాలా ప్రేమతో, ఇతర స్త్రీల పట్ల గౌరవంతో బతికినటువంటి వ్యక్తి శివాజీ. అలాంటి ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలు మంగళగిరి పురవీధుల్లో కొన్ని వందల మందితో, హిందూ బంధువులందరితో చాలా వేడుకగా ఘనంగా కోలాహలంగా చేస్తూ ఉన్నాం. ఇలాంటి సమాజంలో మనమందరం కూడాను, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే అందరూ కూడా ఒక సమభావంతో, సమగౌరవంతో ఒక అన్నదమ్ముల వలె ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ రోజుల్లోనే దానికి బీజం వేసినటువంటి ఛత్రపతి శివాజీకి ఈరోజు మనందరం కూడా చాలా రుణపడి ఉంటాం. భారతదేశ వ్యాప్తంగా ఒక గొప్ప పోరాట యోధుడిని మనం తలుచుకుంటూ, వారి యొక్క జీవితాన్ని మనం ఆశయంగా తీసుకుంటూ, వారి అడుగుజాడల్లో నడుస్తూ భారతదేశంలో మరి సోదర భావంతో అందరూ కూడా కులమతాల అతీతంగా ఉండాలని భావిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి శోభాయాత్రకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శివాజీ. హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. 1630 ఫిబ్రవరి 19వ తారీఖున ఛత్రపతి శివాజీ గారు జన్మించారు. తన 16వ ఏట తల్లి జిజియాబాయి శిక్షణలో హిందూ ధర్మ పరిరక్షణకై రౌరేశ్వర్ మహాదేవ్ సాక్షిగా రక్త తర్పణ చేసి 17వ సంవత్సరంలో మన రాయగఢ కోటని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బీజేపీ కోటతో మొదలైన ఆయన ప్రస్థానం 376 యుద్ధాలలో ఒక్కసారి కూడా 376 యుద్ధాలు చేసి ఒక్కసారి కూడా ఓటమి చెందిన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి వ్యక్తి ఈ రోజున భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి, హిందువులందరినీ ఏకం చేసి భారతదేశంలో లౌకికవాదానికి ఏకైక తార్కాణంగా నిలిచారు. కులం లేదు, మతం లేదు, అందరూ భారతీయులు అని చెప్పి నినదించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన 395వ జయంతి సందర్భంగా మంగళగిరి పురవీధులలో శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆగ్రహాలు